సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విబుధుడైన సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విబుధుడైన రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమియించు రాజచంద్రముడునైనా రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమియించు రాజచంద్రముడునైనా రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలిగొందు జగదేక వీరుడైనా రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమునగొందు దారిద్ర్య దేవత దాక్షిణ్యమునగొందు దౌర్భాగ్య నిదుడగు దాసుడైనా భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్త రహితుడగు జగద్భక్త కన్నా భక్తపరుడగు దాసుడే వంజుడగును భక్తపరుడగు దాసుడే వంజుడగును భక్తపరుడగు దాసుడే వంజుడగును. He may be one who has the complete knowledge of the essence of the Shastras and the Puranas. He may be an expert in Vedantic knowledge. He may be the king who enjoys living in rich mansions. He may have the pleasures of such living. He may also be in the battlefield, defeating all the enemies, a victorious hero. He may be poor and a needy person of great misfortune. Whoever he may be, if he is without devotion, he is of no use in this world at all. A person who has no devotion, he may be a king and a great master. He is much less worthy than a servant who has devotion to God. సాయి మాట సకల సౌభాగ్యముల మూట సాయి మాట సకల సౌభాగ్యముల మూట సాయి దృష్టి పారిజాత వృష్టి సాయి చేయి తల్లి ప్రేమ లోపల హాయి సాయి చేయి తల్లి ప్రేమ లోపల హాయి ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట. Sai's word is the bundle of all prosperity and all bliss. Sai's vision is a divine vision which will elevate you. Sai's hand gives you mother's love and gives you the happiness which you get in mother's love. This is what I tell you as the truth that exists. కర్పూరంబు తెలుపు కర్పూరంబు తెలుపు కామధేనువు తెలుపు చుక్క తెలుపు హంస రెక్క తెలుపు కర్పూరంబు తెలుపు కామధేనువు తెలుపు చుక్క తెలుపు హంస రెక్క తెలుపు అందమైన సాయి మందహాసము తెలుపు
అందమైన సాయి మందహాసము తెలుపు ఉన్న మాట తెలుపుచున్న మాట సత్యమైన మాట సాయి బాట. Camphor is white. The desire-giving cow, Kamadhenu, is white. The star is white. The wing of the swan is white. The smile of the beautiful Sai is white. This is the truth which I am telling you. The path of Sai is the path of truth. ప్రేమ స్వరూపులారా, పుష్టి, మర్యాద, ప్రవాహము అని జీవులు మూడు విధములైనటువంటి వారున్నారు. The jivas are of three kinds: Sushti, Maryada, Pravaha. పుష్టి జీవులనగా తాము ఎట్టి పురుషార్థము చేయకపోయినప్పటికీ సత్కర్మలతోనూ సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు. The first category of people, Pushti, although they do not perform any of the prescribed Purusharthas, yet by good work, by good conduct and by doing good deeds, they earn God's grace and God's love. ఇంతే కాదు, ఈశ్వర ప్రేమకు కూడాను సమీపులవుతుంటారు. Not only this, they become close to Ishvara's prema or love. దైవము వట్టి వారిని ప్రేమిస్తూ ఉంటాడు. God loves such people. ఈ ప్రేమకు మూల కారణము ప్రేమనే కారణము. For this God's love, love is responsible. ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది. We have to get love through love. ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటాది. In man of today, his love is directed towards materials. కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటాది. But the love in a person who is categorized as Pushti, he will be after divine and spiritual. వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడాను ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది. In the hearts of such people, in the conduct of such people, in the vision of such people, always love of God is అట్టి seen. తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు. The Gopikas belong to that category. అట్టి వారిని యాస్తికులు అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. Such people have also been called Yastikas. వారు అనేక పర్యాయములను కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు. Many times they used to pray to Lord Krishna. ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురమును పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. సర్వము ప్రేమమయమైనటువంటిది వారి జీవితము. Their life was full of prema or love. They used to pray to the Lord, asking Him to sing on His murali, play on His murali, so that their fields of their hearts, which are bereft of love, have the seeds of love and have raindrops of love, and love may flow as rivers of love. This was what they were praying to the Lord. కనుకొని పుష్టి జీవుల యొక్క తత్వము ప్రేమమయమైనటువంటి జీవితము. This is the reason why the aspect of people who are called the Pushti people, that is full of అట్టివారు love. జగత్తునకు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తులుగా గోచరిస్తుంటారు. Such people appear to the world as if they are quite ordinary people. వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు.
devotion and their desire, attachment does not appear in ఇది any manner. జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి. This is some sacred quality which comes because of the good they have done in their earlier life. అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు. God comes close to such people, gives them prosperity and bliss and gets them near Him. ఇంకా మర్యాద జీవులు అని రెండవ వారు. The second category have been called వారు Maryada. భగవంతుని ఆరాధన సలుపుతూ వేదాధ్యయనములు చేయుచు శాస్త్ర పఠనలు సలుపుతూ అనేక విధములైనటువంటి పురుషార్థములను వారు చేస్తూ ఉంటారు. While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed Purusharthas. వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు. These are people who love God. కానీ పుష్టిజీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు. The difference is those belonging to the first category, Pushti, are being loved by God. ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది. There is a great difference between people who are loved by God and people who love మన God. యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండినా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది. Although there is love in us towards God, if God has no love to us, our love will become useless. మనం ఇటువైపున నంబర్ త్రిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడాను ప్రయోజనం ఉండదు. On one side, although we dial the telephone, if the man at the receiving end does not lift the telephone, there is no purpose in your dialing. అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి. In the same manner, if always you look at your love and make a yardstick of your own love and do not recognize what kind of love will be recognized and rewarded by God, that will not give you the benefits of your love. నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు. God will not love you because of the puja నీవు you చేయు perform. ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు. God will not be close to you for your నీ jhana. హృదయం యొక్క పరివర్తన అందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది. It's only possible to get God close to you by the transformation which you bring about in your ఈ mind and heart. శ్రవణ మన నిత్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి. All this Ravana, Manana, Nididhyasana, listening to good things are for the purpose of worldly elevation. హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము. Clean heart is the only thing which will be loved by God. దయగల హృదయమే దైవ మందిరము. It is said that the heart which is full of compassion, కనుకనే సద్భావములు సద్గుణములు సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు. a compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then కనుక ఎంత వేదాధ్యయనము చేసినప్పటికీ ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ ఎంత విద్యావంతుడు అయినప్పటికీ హృదయ పరిశుద్ధము లేకుండినా అన్ని కూడాను కేవలము ఒక కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింపచేస్తుంది. however much you may study the Vedas and the Shastras and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial. కనుకని చిత్తస్య శుద్ధియే కర్మః అని శాస్త్రం బోధించింది. The Shastras have taught us that the cleansing of your own heart is the real work. చిత్తశుద్ధి అన్నింటికి అత్యవసరము. Cleansing of one's chitta is necessary for all other things. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, పాకశుద్ధి లేని బాండమేల. What is the use of making Shiva Puja if your chitta is not clean? What is the use of practicing anything if there is no purity in your heart? ఈ విధముగా హృదయ పాత్రను మనం పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనం చేపట్టాలి. In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct. గంటలు జపములు చేస్తుంటాం మనం. We perform japa for hours and hours. దినములు ధ్యానం సలుపుతుంటాము. We perform jhana day after day. కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు. But he does not know whom he is meditating as ఏ his object. నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు. He does not know what name of the Lord he is in japa.
దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జపధ్యానములు ఏమాత్రము అవసరం లేదు. For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana. నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది. Truly, God is in His own form. తన యొక్క నిజ తత్వమే దైవత్వము. His own true aspect is divinity. కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జపతపాది యోగ నిష్ఠలన్నీ. In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana. స్వభావము Swabhava, which means the అనగా natural. ఏమిటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం తీసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు యందు మునిగి లౌకికమైన చర్యల యందు పాల్గొని తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అదే స్వభావం అనుకుంటున్నాం. We generally think that the word swabhava means the natural state of man and man's daily routine and man's involvement in the world. Because that is common, we think that is swabhava. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు. You might have seen it in the kingdom of heaven as well. ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు పీటర్ అనేటువంటి వాడు. One fisherman by name Peter was always వాడి speaking very సోదరుడు loud. చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు. His brother said that that is his nature. కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు. But to cry loudly every time, is that man's నిత్య nature? జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును కానీ తన స్వభావం కాదది. To shout every time may be his nature which has promoted in his daily life. ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు. A child will be crying. ఏడ్చడం వాని స్వభావం అంటుంటాం మనం We సహజంగా. think that crying is the nature of a child. కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం. But crying cannot be the nature of man. It is really ఒక contrary. చిన్న ఉదాహరణము. There's one small example. మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు. When we walk in the bazaar, we find some person crying loudly. వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు. Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying? ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి? What is the reason for this question? మానవుడు ఏడ్చటం అనేటువంటిది స్వభావం కాదు. Man crying is not natural to him. అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ప్రశ్నిస్తుంటారు. The basis for this question is, why is this unnatural state of crying is at possession of this man? So everyone asks a question. అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు. In the same path, another individual will be happy and will be కానీ exuberant. అట్టివారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు. Looking at such person, nobody will ask the question, why are you ఆనందం not స్వభావము. crying? To be happy is nature. అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం. In the same manner, pushti to a man by which he earns the grace of God. This is the nature of man. అనగా ఇది ఆత్మతృప్తి నిమిత్తమై జరిగేటువంటి అనేటువంటి యొక్క మార్గం నందు ఇంగ్లీష్ నందు కూడాను కాన్షియస్నెస్ ఫాలో చేయమంటున్నారు. This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction. కనుకనే నీ కాన్షియస్నెస్ నీవు ఫాలో చేయటం అనేటువంటిది నీ ఆత్మతత్వాన్ని నీవు అనుసరించేటువంటిది నీ సహజం. కానీ బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించడం అనేటువంటిది నీ సహజం కాదు. Thus, to follow your consciousness and to do what your Atma dictates is your nature. But to follow the external appearance is not your nature. కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మతృప్తి నిమిత్తమై జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి. So whatever work we do, we have to ask the question, is this work satisfying our Atma? నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి. We must make the discrimination. If I do this work, will it give me satisfaction or to the world? జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. నీ You do not have- ఆత్మతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి. You do not have to care for the fact whether the world approves it or disapproves it. But you have to care for whether ఈ your లోక conscience. సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
All the blame and praise which comes for this world are like passing clouds. మనము చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు. For every work that we do, some people say it is good, others say it is bad. ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కాని మనసు యొక్క తత్వం కాదు. These words of good and bad are only magical words, but they are not the true spirit of the కనుక mind. రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి. Without caring for both, you must follow the consciousness and your Atma. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది. Individuals who follow such a path are called Pushti Jivas. ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు. The third category may be called the Pravaha Jiva. ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు. These people get fully involved in worldly business and they get immersed in family matters and they are drawn into the spring of life, into the whirlwind of life, and they have no thought of God at all, and they will be born, die, reborn and die again. ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటకు వీలు కాదు. ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటాది. ఒక్క స్థానంలో ఉండుటకు వీలు కాదు. The meaning of the word pravaha, stream, means water is flowing all the time. There is no stationary water. Flows. దీనికి ఏనాడు అంత్యము? Where is going to end? ఎక్కడ దీని గమ్యము? What is the destination of ఈ this? ప్రవాహం ఎందుకు? What is the stream intended for? మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంక దేనిని సాధించగలదు? If man's life is such that if to die, to be born again, and if you are born to die again, then what is it that man's life can achieve? ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము. Prema ఇది Swarupas, సత్యాన్ని గుర్తించాలి. Prema Swarupas, we have to recognize the truth that we are born so that we may not be born again. తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి? If we are to make the attempt during our life not to be reborn again, what is it that we have to do? ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి. If any plant has to sprout, there has to be a seed. అదే విధంగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పం అనేటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది. In the same manner, if in us there are seeds in the form of desires, this seed will again give birth to another life. కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires. ఈ ఆశలను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి? In what manner can we remove our desires? దీనికి ఆధారం ఏమిటి? What's the basis for that? ఆశ నిరాశ మధ్యలందు మానవత్వం ఎంత కృంగి కృషించి ఉండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు. It's not possible to explain how one's life is compressed between a desire and lack of desire. దైవమునకు 3 శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మన లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధన సలపడానికి 3 రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి. Although God has infinite variety of powers, yet for the purposes of our description and for our spiritual path, there are 3 categories of powers to God. మొదటిది పరాశక్తి, The first one can be called Parashakti. రెండవది అపరాశక్తి, The second one can be called Aparashakti. మూడవది అవిద్యాశక్తి. The third one is Avidya Shakti. పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం. Parashakti is Shakti relating to the Vishwa or the world. విష్ణు Vishnu Shakti. విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి. The word Vishnu can be explained by saying it is present everywhere. కానీ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో, ఏ అమ్మనో, ఏ లలితనో పెట్టుకొని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి. Not understanding the full meaning of this Parashakti, the omnipresent Shakti, we have some form of a goddess and we pray.
calling it Parashakti. ఇంకా అపరాశక్తి అనగా క్షేత్రజ్ఞుని యందు నివసించేటువంటి యొక్క చైతన్య శక్తిని అపరాశక్తి. Aparashakti can be described by saying that is the Shakti which resides, the living force which resides in the Kshetra. అనగా అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రం అనేటువంటి యొక్క దేహమునందు నఖశిఖ పర్యంతం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి. Unlike Parashakti, which has to be regarded as spreading all over, being omnipresent, Aparashakti is one which is confined to an individual, the living force in the kshetra or the human body. పరాశక్తి అనగా సమష్టి శక్తి పరాశక్తి. Parashakti is the totality of power. అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి. Aparashakti is the individualized Shakti. కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తూ ఉన్నాం. Aparashakti has also been called by us as confined to a Jiva Shakti or the Atma Shakti. ఇంకా అవిద్యాశక్తి. The third one is Avidya Shakti. అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు యందు పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యక్తి ఆశలను పురస్కరించుకొని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది. Avidya Shakti is related to illusion or Maya, by which man gets the strength to involve himself in matters relating to human life. అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చునంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి. The capacity or the Shakti to do work in the belief, in the illusion that you are the human body and that the human body is the most important thing to serve. This is Avidya Shakti. అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి తత్వానికి చేరినటువంటిది. Aparashakti comes from you are identifying yourself with the Jiva and not with the body. పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి. Parashakti relates to the aspect where you identify yourself with the Brahman. అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి. These three Shaktis can be categorized as Aham Dehasmi, Aham Jivasmi, Aham Brahmasmi. The body and the mind and the Brahman. కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషముల భోగ భాగ్యములను అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామము. All that comes out of your feeling, who you are a water bubble, that you are the body and that the body is the most important thing, and the comforts that you give to your body in that illusion comes from the Avidya Shakti. కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని కూర్చాము. Parashakti has also been called the Jnana Shakti. అపరాశక్తిని బలశక్తి అన్నారు. Aparashakti is Bala Shakti. ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు. Avidya Shakti can be called Kriya Shakti. జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు? These three categories, Jnana Shakti, Bala Shakti, Kriya Shakti, who is the subject for all these three? జ్ఞానం ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది. When there is jnana or wisdom, you can get physical strength. బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం. When there is physical strength or bala, you can do a work. కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం. In all these three, what is the very base? And that is jnana. ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు లేక ప్రాప్తించినప్పుడు జ్ఞానాదేవతు కైవల్యం. అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము. When you reach this stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go. కనుకనే దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని, లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని, క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి. Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual, jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being together. త్రిగుణ స్వరూపుడు, త్రిగుణాత్మకమైనటువంటి తత్వము, త్రికాలాతీతమైనటువంటి యొక్క దైవత్వము, ఈ మూడింటికి మూల స్థానము మానవుని యొక్క దేహమే.
That is why this triplet of aspects of Atma and body and mind have all been called, the basis is the human being. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే. God does not exist as a separate entity outside you. God exists in you, in your body. పాపమనగా వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనుల తగిలియుండు. Sin is not something which is outside you in the rest of the world. Sin is closely connected with the work that you do. పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కానీ ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము. The ability to discriminate between permanent and impermanent ఏది things. నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు? What is permanent, what is impermanent? Who is it that has to decide? నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము. Your internal consciousness is the main witness for this. ఒక చిన్న ఉదాహరణ. There is a small example. మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు. Mind is able to travel with a very large speed. ఇది ప్రదేశము చెంతకు పోతున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి. We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes, or is the mind bringing that destination to itself? నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి. If you look at this carefully and in depth, the mind is not going to that place. The mind is making that place come to it. మనము మనసు ప్రయాణం చేస్తుండాలి అని భావిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. We think that the mind is traveling, but this is wrong. మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు. You start in a car in Bangalore and you make the journey. గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము. When you near Gokulam, you tell yourself Puttaparthi has come very close to you. పుట్టపర్తి నీ దగ్గరికి రాలేదు, నీవే పుట్టపర్తి దగ్గరికి వచ్చావు. Puttaparthi has not come close to you. You have come close to Puttaparthi. ప్రయాణం చేసిందేటువంటిది కేవలము ఒక జడమైనటువంటి యొక్క వస్తువులే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి కానీ మనసు చాలా వేగంతో పోతుందని అనుకుంటున్నాం. ఈ యొక్క భావాన్ని మనం కొంతవరకు మార్పు చేసుకోవాలి. What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling. పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం. Because of our desire for various material things, at all times we are bringing those పదార్థముల material things. యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించవు. If we can control to some extent our desire for materials, those matter will not come to our mind. దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు. It is in this context that the Vedanta has said that your mind alone is responsible for your bondage. ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి? This mind which we talk of, what is it? మననం చేసేటువంటిదే మనస్సు. That which thinks is the mind. సంకల్ప వికల్పాత్మకం మనః అన్నది శాస్త్రం. The mind has been defined as the conglomeration of desires and sankalpas. ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుండాలి? What gives rise to these sankalpas? ఏ పదార్థం పైనను ఏ విషయం పైనను ఏ వ్యక్తి పైనను మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛలను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి. It is our intense like and attachment to either some person or to some matter that this mind gives it a form and appears to go close to it. కనుకనే మనస్సును ఇట్టి పదార్థముల పైనను విషయముల పైనను వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపు మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు. In order that your mind does not get attached to an individual or to a material thing, jhana or God has been given to you as a sadhana to turn your ఈ mind. ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు. Those who teach this path of jhana or meditation, there are many today in the world. కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి. But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి. There is what is called a regulation which has been established. అపార విధి అని రెండో ఉంటుండాలి. The second regulation is apara vidhi. పరిపూర్ణ విధి అని మూడొకటి ఉంటుండాలి. The third state is paripurna vidhi. ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి? What is the meaning of the apara vidhi? ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి. Those who teach this method of apara vidhi must be very good people. ఏది ప్రధానమైనటువంటి విషయమో ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు. The individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose. జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి. These individuals must be such that they have complete recognition of the secret of life and that they have understood it and lived in that. ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి. This is the sacred teaching of the Shastras. అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి? Which means what is the type of life which man has to lead? విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి? What is it that he has to give up? ఈ రెండింటినీ కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు. To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them. This is called the niyama vidhi. పరిపూర్ణ విధి అనగా ఒక్క పని చెప్పితే ఆ పనికి అనేక రకములైనటువంటి పనులు కూడా చేయవలసి ఉంటుంటాది. Paripurna vidhi may be explained by saying, if you are given a task, the fulfillment of that task will require doing many other ancillary things as well. ఒక చిన్న ఉదాహరణ, A small example. భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం? If it is said that your meal is ready, what is the meaning of this? అనగా కాలహరణం చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూములో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం. The meaning of it is, without wasting time, prepare yourself for taking the food, wash your hands and come to the dining room. ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు. Not only this, we can give several examples to explain. ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం. Today, we want to arrange a tea party. కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిలను ప్రోగు చేసుకోవాలి. Just by wanting to organize a tea party, you cannot have it. ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపములు సరిపోవాలి. You have to collect so many ancillaries which are required for the tea party. ఇవన్నీ చేసిన తర్వాత కప్పు, సాసరు, టేబుల్, అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి. After collecting all these ingredients, you have to prepare your table, your cups, your ఈ saucers. రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ. This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks. అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు. If you want to take your meal, immediately food is not going to come to your table. దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకొని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు. Many things have to be collected. They have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the Kriya Shakti and the Jnana Shakti, all that has to be put together. This is the final name for the Shakti which we are describing. ఈ ఆహారము చేసేటువంటిది క్రియాశక్తి. The work that you do in preparing the food can be called Kriya Shakti. ఈ చేయబడించేటువంటి యొక్క దేహశక్తి ఇది బలశక్తి. The ability to do all that work by your body can be called the Bala Shakti. ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి. In what manner can we achieve this destination is called the Jnana Shakti. కనుక జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని. The combination of Jnana Shakti, Kriya Shakti and Bala Shakti will be described as Purna Vidhi. ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి. In this Purna Vidhi, one has to have no defect, one has to be దీనినే totally... పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నాడు.
This has been described by saying Purnamadam Purnamidam. That is complete and total. This is complete and పూర్ణము total. నుంచి పూర్ణం తీస్తే మిగిలినది పూర్ణమే, తీసినది పూర్ణమే. From an infinite totality, if you remove another infinite totality, దీనికి what అనేక remains? పర్యాయములు ఉదాహరణలు చెప్పాను. Many times I have given you an example for this. మనం ఒక కొట్టుకు పోయి ఒక మణువు బెల్లం తీసుకున్నాము. We go to a shop and we take a mound of jaggery. ఈ మణువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి. This mound of jaggery is a huge block. ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము. We take this mound of jaggery home and take a small bit out of it, put it in అయితే coffee. ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ తీపు తగ్గిపోలేదు. Because we have taken a small bit from this total rock, the ముద్ద యొక్క ప్రమాణం తగ్గింది కానీ దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు. the quantity of jaggery has come down, but the quality of sweetness has not been decreased. ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపి ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపి ఉంటుంది. The same sweetness that is present in this bit of jaggery is also present in the big ఈ rock. ముద్ద ముక్కలో ఏ తీపి ఉంటుందో కాఫీలో కూడా అదే తీపి ఉంటుండాలి. The same sweetness which is present in the big rock and the small bit is present కనుకనే in coffee. ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుండాలి. This quality of sweetness is totality in the beginning and totality in the end also. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. This is what is meant అది by పూర్ణమే, saying ఇది పూర్ణమే, అది పూర్ణమే. that is total and infinite, this is total and infinite, and ఈ what remains is పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటాది కానీ క్వాంటిటీలో కాదు. this totality. Where does it exist? It is in quality and not in quantity. కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం What అత is, ఇతం. what అది is man's ఇది quality? రెండు కూడాను పూర్ణమే. What is man's quality? That is infinite, this is infinite, both are infinite. కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం. So when we say that man has to become a total personality, we mean that the guru is the only total personality. మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు? When does man become totality? మరణించిన తర్వాత పరిపూర్ణమవుతామా? కాదు కాదు. We do not become total after death. జీవితమునందే పరిపూర్ణుడు కావాలి. One has to attain this totality only during సజీవులు one's life. ఎందే పరిపూర్ణం నిలబెట్టాలి, One should exhibit this totality. గుర్తించాలి. One should recognize this in living people. పరిపూర్ణతను మనం వరించాలి, We should accept totality. పరిపూర్ణతను మనం భ్రమించాలి, We should also think of it. పరిపూర్ణంలో నివసించాలి, We should live in that. పరిపూర్ణులు కావాలి. We must become total. పరిపూర్ణ ప్రేమ ఎందే పరిపూర్ణత్వం ఉంటుండాలి. It is only in the totality of love. ప్రేమ there is- ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషముండుటకు వీలు కాదు. Where there is love, there cannot be hatred. కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి. In order to promote this total love, we have to enter this path of spirituality. We should ఈనాటి recognize this. సాధకుల యొక్క పరిపూర్ణత్వం కాని ప్రసన్నత్వం కాని ప్రేమలు కాని ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకొని ఉంటుంటాము. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానం రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు, జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత. ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది. బయటికి వచ్చి నౌకరుల పైన, భార్య పైన, ఇంకోరి పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగు పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. 3 కాలములు యందు 3 రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? 3 కాలములు యందు కూడాను త్యాగి కావాలి, 3 కాలములు యందు కూడాను యోగి కావాలి. The kind of total love that we see today is seen only in dhyana. When a man sits in dhyana, he smiles as if he is posing for a photograph. As soon as he comes out of the dhyana, he becomes very angry, either with his servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of dhyana and the smile which we should have should be at all times and under all circumstances. One should smile, one should show love and not give place to hatred at all. దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడి ఆస్తికత్వం అంతా కూడాను
వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నది. Divyatma Swarupas, today the faith and belief have also become some kind of a business. దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు. Without recognizing God and divinity in any manner, they are performing prayer. తాను దైవము స్థాయికి చేరాలి కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు. Man should reach the heights of God, but God should not be pulled down to the level of man. ఏ పవిత్ర క్షేత్రములను దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు. Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business. ఈ వ్యాపారం ఎటువంటివి? What kind of business is ఇవి this? నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయం. These are things which every human being should recognize. తిరుపతికి పోతుంటాం, We go to Tirupati, రామేశ్వరం పోతుంటాం, we go to Rameshwar, బద్రీకి పోతుంటాం, go to Badri. అమర్నాథ్కి పోతుంటాం, We go to కేదార్నాథ్కి పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని ఈ ఖర్చైన డబ్బంతా కూడా నువ్వు తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. We go to Kedarnath, Badrinath, we spend a lot of money and go on traveling, and we make every attempt to recover all the money we have spent on హే traveling. శ్రీనివాస, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. We pray to the ఉచ్చమైన Lord. బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు. We pray to the Lord, "Oh Srinivasa, I will get back the money I have spent. If in the next week in the lottery I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering." నిజముగా దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా? Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires? నిజముగా ఇట్టివారు దైవానికి కూడా నువ్వు దగా చేస్తున్నారు. Such people truly are deceiving the God. దైవం నీ వెంట్రుకలను కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు. Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth? No. దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు. God has always been wanting always to get your unwavering and pure love. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. By dragging God, who is the embodiment of love, into such business transaction, he is also forgetting himself and taking the wrong path. అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు. 99 out of 100 people belong to this category. ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు. They pray to God only because they want to get some benefit. ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులు అవుతారా? Desiring material benefit and praying to God, will they be devotees of God? ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు. They will only be devotees of the material. పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు. They become devotees of matter. నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి. True devotees will want to get only God. నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజుకుడును కోరాడు. That day, the king of the elephants said, "I know no other path except the divine path. Come and save me. I have no other ఎప్పుడు path." ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను పోరాడారు కరిమకరి. When did he offer this prayer? So long as he had his own physical strength, he went on struggling with the crocodile. క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలములు పోయేటప్పటికి జ్ఞాన బలము ప్రవేశించింది. When the Kriya Shakti and the Bala, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant. ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు. That day, the elephant king had the vision of divinity. కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు. So all the pujas and all the jhana which we have, we should pray to reach God, but not to get material benefit. కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు.
That is why Prahlada has also said, what describes God is the real description, and the father who tells you to reach God is the real father. The guru who teaches you wisdom is the real guru. కనుకనే మనము భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము. ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. In the name of devotion, we participate in bhajans, we participate in japa, we participate in yaga. We should clearly and strongly understand that these are only ways and paths to reach God. And భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములో. in divinity, bhava, raga, tala, that is the thought, the tune and the timing. They should all coincide. దీనిని త్రిమూర్తి స్వరూపము అని కూడా నిరూపించారు. This has also been described as the form of the Trimurti. త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి జ్ఞానశక్తియే. We think by the word Trimurti that there is some form which has got three heads. That is not so. This consists of the omnipresence. భావమును సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ. The Kriya Shakti which creates the thought, that is Brahma. సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి. That which gives you the total physical strength. కనుకనే నీ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థన సల్పాలి. That is why your prayers and your jhana should consist of harmonizing your three aspects, the Jnana Shakti, the Kriya Shakti and the Bala Shakti. దీనినే త్రిపుటి, త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటాది, మూడు ఆకులుగా ఉంటుంటాది, కానీ తొటము ఒక్కటే. The harmonizing of these three types of strength, the Jnana Shakti, the Bala Shakti and the Kriya Shakti, this is represented symbolically by the Tridala. Tridala having one common stem, all the three should be harmonized into one. మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు. We are only using this Tridala, the Bilvapatri in our puja, but we are not transforming. త్రిశూలాన్ని చూస్తున్నాము కానీ త్రిశూలం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. We are seeing the trident, the Trisula, but we do not understand its significance. అనగా జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి ఎందుకు ఒక్కటే ఆధారమైనటువంటి స్తంభం ఉంటుండాలి. The meaning of this is that in the Jnana, Bala and Kriya Shakti, we should have the same origin and stem. కనుకని ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు. If we can understand the content and the container, that is the base as well as the contents, there will be no difficulty whatsoever for us to reaching the goal. ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి? What is the content here and what is the container? ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు. Without the basis cannot change. ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు. If there is no base of this silver, we cannot get this form of a tumbler. ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు. This silver can be made into different forms. కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు. The silver, which is the base for all these things, cannot change. దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను. This has also been represented by saying నిమిత్త కారణం అన్నారు దైవత్వాన్ని. that divinity has been described as the నిమిత్త base. కారణమే లేకపోతే ఉపాదాన కారణం ఏమాత్రం కూడా మనకు లభించదు. If there is no basis of divinity, it is not possible for us to get this base for కనుకనే ఈ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవడానికి ప్రయత్నించాలి. For us to experience the oneness of all these things, we shall have to take this sacred path by which we can cleanse our chitta. కృష్ణయ్య చెప్పాడు, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, there is only one religion of love. There is only one language of the heart. There is only one God, is omnipresent. Krishna has said that there is only one religion, that is the religion of love. There is only one caste, that is the caste of humanity. And there is only one God, that is the omnipresent. ఇవన్నీ ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేశారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్ర హాల్లో అందరూ ఒక్కటిగా చేరారు.
we must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి మూల సూత్రం. This is the real basis for the spirit of Adhyatma. మతములన్నీ వేరు మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు వస్తు ఒకటే. The religions are all different, but the path is the same to the destination. The clothes are different, but the base of the clothing is the same. శృంగారములు వేరు బంగారమొక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే. The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same. జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే, The జాతి నీతులు వేరు జన్మమొకటే. The jivas are different, but the content of the jivas is the same. The sect and the creed may be different, but the human being is the same. దర్శనములు వేరు దైవంబు ఒక్కడే, Vision- జాతులు వేరు పూజలొకటే. The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same. తెలియలేకను మానవు తెలివి దప్పి బ్రతుకు కోసము బహుబాధ బదులైరి. ఈ బ్రతుకు కోసమని ఇన్ని రకమైనటువంటి మార్పులు, ఇన్ని రకమైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క సాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. Man, without understanding this fundamental truth, is having so many difficulties, accepting so many paths and troubles in his life. బ్రతుకు కోసం, దేనికోసం బ్రతుకు? This is for living. What for is the life? చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా? Do we want to live long? ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి. What we have to desire is not long life, but divine life. పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందములు కాదు. What we want is the bliss of Atma, but not material happiness. వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి. Even if we have the matter on our shoulders, our thought must be on God. ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. This divinity and this sacredness and the wisdom we should try and understand. ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరి అయినటువంటి మార్గమును, సరి అయినటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు. Prema Swarupas, such thoughts and such desires are present almost in everyone. But because there are not people enough who can tell them what is the right path for fructifying these thoughts, they are taking the wrong path. కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నది అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి. We should recognize the truth that divinity, which is the objective of this Pushti class of people, is present, is omnipresent.